రావణాసురుడు రామాయణంలో కీలక పాత్ర పోషించిన రావణాసురుడు ఆయన జీవిత చరిత్రను మనం తెలుసుకుంటే రావణాసురుడు ఇంత గొప్పవాడా అనుకునే విధంగా ఉంటుంది. రావణుడు ఎన్నో వేదాలు చదివిన ఒక బ్రాహ్మణుడు. రావణుడు అత్యంత బలశాలి, అలాగే జ్ఞానం విజ్ఞానంలో తనకి పోటీ ఎవరు రానంతగా భూలోకాలని తన ఆధీనంలో పెట్టుకున్న ఒక రాక్షస రాజు. నిజంగా మాట్లాడుకుంటే రావణుడు ఒక శివభక్తుడు. నిత్యం శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు ఈ రావణుడు. కానీ రామాయణంలో రావణుడు మాత్రం ఒక రాక్షసుడు, ఒక విలన్ గానే మన అందరికీ తెలుసు. కానీ రావణుడు రాముడి విజయానికి ఇక్కడ యాగాన్ని కూడా జరిపించాడు. ఇది మీకు తెలీదు. రావణాసుడి యొక్క ఆయన జీవిత చరిత్రలోకి వెళ్తే రావణాసుడు గురించి ఎన్నో గ్రంథాలనేవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వాటి ప్రకారంగా చూసుకుంటే రావణాసుడు చిన్ననాటి నుండే అత్యంత బలిశాలి. లంకా నగరానికి రావణాసురుడు రాజైన తరువాత శివుడిని కలిసి శివుడి ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి కైలాసానికి వెళ్ళగా శివుడు అదే సమయంలో జ్ఞానంలో ఉన్నాడు. అదే సమయంలో రావణుడు ఇక్కడ కైలాసానికి చేరుకోగా రావణుడిని ఇక్కడ నందీశ్వరుడు ఆపి, ప్రభు జ్ఞానంలో ఉన్నాడు, మీరు మళ్ళీ రండి అని రావణాసుడికి నందీశ్వరుడు చెప్పగా వీరి ఇద్దరి మధ్య వివాదం అలాగే యుద్ధంగా మారింది. అదే సమయంలో ఈ రావణాసుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. గట్టిగా తన రెండు చేతులతోటి కైలాస పర్వతాన్ని ఎత్తగా అదే సమయంలో జ్ఞానం నుండి బయటికి వచ్చిన శివుడు రావణాసుడి మీద కోపంతో కైలాస పర్వతం మీద ఒక కాలుని గట్టిగా వేసి కిందికి అనగబడతాడు. ఇదే సమయంలో రావణుడి యొక్క చేతులు అనేవి ఆ కైలాస పర్వతం కింద ఇరుక్కొని ఆ నొప్పిని భరించలేక రావణుడు గట్టిగా కేకలు వేస్తాడు. ఇదే సమయంలో దేవాది దేవుళ్ళు అలాగే భూలోకాలనేవి కంపిస్తాయి. భూకంపాలు ప్రళయాలనేవి వస్తూ ఉంటాయి. ఆ అరుపును చూసిన శివుడు రావణాసురుడికి రావణుడిగా నామకరణం చేయడం జరిగింది. రావణుడు అంటే గట్టిగా అరిసేవాడు. ఆ నొప్పిని భరిస్తూ కూడా రావణాసుడు నాట్యాన్ని చేశాడు. ఆ నాట్యాన్ని చూసిన శివుడు తన కోపాన్ని శాంతింపచేసి రావణాసుడితోటి మాట్లాడడం జరుగుతుంది. అంత గొప్ప శివభక్తుడు మన రావణుడు. రావణుడు రాముడి కోసం యాగాన్ని చేశాడు. ఇది మీకు తెలుసా? రాముడి కోసం రావణాసుడు యాగం చేయడం ఏంటి అనుకుంటున్నారా? లంకకు చేరుకోవడానికి ఇక్కడ వానర సైన్యం వారధిని నిర్మించడానికి సిద్ధమైంది. కానీ శ్రీరాముడికి తెలుసు ఈ పని అనేది అతి తేలికమైన పని కాదని. అది గ్రహించిన శ్రీరాముడు శివుడికి యాగం చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నాడు. అదే సమయంలో కొందరి చేత రావణుడికి ఆహ్వాన పత్రిక అనేది పంపేయడం జరిగింది. రావణుడు ఒక బ్రాహ్మణుడు, వేద మంత్రాలు తెలిసిన ఒక బ్రాహ్మణుడు ఈ రావణుడు. మీరే ఈ యాగాన్ని జరిపించాలని శ్రీరాముడు ఆహ్వాన పత్రికని ఇక్కడ రావణుడికి పంపించగా శివుడికి పూజ చేయాల్సి వస్తే అది శత్రువు అయినా పర్లేదని శివుడి మీద ఉన్న ప్రేమతోటి రాముడు పంపిన ఆహ్వాన పత్రికని అంగీకరించి యాగం చేయడానికి సముద్రం ఒడ్డుకి చేరుకున్నాడు. అక్కడ యాగం అనేది పూర్తి చేసి తన బ్రాహ్మణ తత్వాన్ని అలాగే శివుడి మీద భక్తిని నిరూపించుకున్నాడు. యాగం పూర్తయిన తర్వాత శ్రీరాముడు మేము చేసే కార్యం అనేది సఫలీకృతం అయ్యేలాగా మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి ఇక్కడ రావణుడిని కోరగా దానికి రావణుడు బ్రాహ్మణుడుగా ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రావణుడు చేసిన అతిపెద్ద తప్పొచ్చేసి సీతని అపహరించడం, అది కూడా మారు వేషంలో సీతని ఎత్తుకొని వెళ్లడం. సీతని అపహరించిన రావణుడికి సీతని పెళ్లి చేసుకోవడం అనేది పెద్ద పని కాదు. కానీ సీతని రావణుడు కనీసం ముట్టుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేయలేదు. దీనికి గల కారణం వచ్చేసి పూర్వం ఇక్కడ రావణుడు శ్రీలోలుడు అంటే ఒక కామంతో కూడిన రాక్షసుడు. అదే కామంతో పూర్వం నరకుడు అనే రాజుగారి అర్ధంగిని చెరపట్టాడు. ఆమె అంగీకారం లేకుండానే ఆమెను ముట్టుకున్నాడు. అదే సమయంలో ఆమె నువ్వు నన్ను ఇప్పుడు ముట్టుకున్నావు కదా, మరొకసారి ఏ స్త్రీనైనా అనుమతి లేకుండా నువ్వు ముట్టుకుంటే నువ్వు నీ రాజ్యం సర్వనాశనం అవుతుందని ఆ అర్ధంగి శపించడం జరిగింది. ఇంకా అప్పటి నుండి రావణుడు పరాయి స్త్రీలని ముట్టుకోవాలంటే ఆ శాపాన్ని గ్రహించి ఏ స్త్రీని కూడా తాకడానికి ఇష్టపడ్డాడు. అందుకే సీతాదేవిని బంధించి ఉంచినా కూడా బలవంతంగా పెళ్లి చేసుకోలేదు, అలాగే బలవంతంగా తాకను కూడా తాకలేదు. ఇంకా రావణాసుడు ఒక పెద్ద బ్రాహ్మణుడు, వేదాలు అలాగే కాల జ్ఞానాలు తెలిసిన ఒక వేదాంతుడు. రావణాసుడు భార్య పిల్లల పురిటి నొప్పితో బాధపడుతూ ఉంటే తనకి పుట్టబోయే పిల్లలు అత్యంత శక్తివంతులు అలాగే తనంత బలశాలులు అవ్వాలని రావణుడు
నవగ్రహాలని తన ఆధీనంలో పెట్టుకోవాలని ప్రయత్నించాడు. ఎగ్జాంపుల్ కి మన ఇళ్లలో ఇప్పుడు ఎవరైనా పిల్లలు పుడితే వారు పుట్టిన సమయం అలాగే గ్రహాల భ్రమణం అనేది జాతకం రూపంలో నిర్ణయిస్తాం. అదే రావణుడు తన పుట్టబోయే పిల్లలు కూడా గ్రహ బలంతో పుట్టాలని 11 గ్రహాలు ఒకే పదం మీద ఉండాలని నిర్ణయం అనేది తీసుకొని 10 గ్రహాలని తన ఆధీనంలో పెట్టుకున్నాడు ఆ సమయంలో. కానీ 11వ గ్రహం వచ్చేసి శని గ్రహం. 10 గ్రహాలు రావణుడి మాట వినగా 11వ గ్రహం శనిదేవుడు ఇక్కడ రావణుడి మాట వినకుండా రావణుడిని ఎదిరించాడు. రావణుడిని ఎదిరించిన శనిదేవుణ్ణి ఈ రావణుడు తన దగ్గర బందీగా పెట్టుకున్నాడు. బందీగా పెట్టుకొని 11 గ్రహాలు ఒకే పాదం మీదకి తీసుకువచ్చి తన కుమారుడు మేఘనాథుడు జన్మించే సమయానికి తనని అత్యంత బలిశాలిగా జన్మించే విధంగా ఇక్కడ గ్రహాలని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. అందుకే మేఘనాథుడు అత్యంత బలిశాలి. రావణుడికి ఏమాత్రం కూడా తీసిపోకుండా ఈ మేఘనాథుడు అత్యంత శక్తులు అలాగే మేధావి సకల విద్యలు కలిగిన వ్యక్తిగా మనం రామాయణంలో చూడవచ్చు. మీ అందరికి తెలియని విషయం వచ్చేసి అసలు రావణుడు ఎవరు, ఆయనకి సీతకి రావణుడికి ఏంటి సంబంధం? ఇది తెలుసుకోవాలంటే మనం రావణుడి కంటే 2 యుగాలు వెనక్కి వెళ్ళాలి. పూర్వం జయ విజయుడు అనేవారు ఇద్దరు ఉండేవారు. జయ చిన్నవాడు, విజయుడు పెద్దవాడు. వీరిద్దరూ ఆ విష్ణుమూర్తి యొక్క పరమ భక్తులు. విష్ణువు కోసం ఎన్నో యుగాలు క్రూరమైన తపస్సుని వీరిద్దరు చేశారు. ఎలా అంటే వీరి శరీరం అనేది తయారైనా కూడా ఈ తపస్సుని ఆపకుండా విష్ణు కోసం ఈ తపస్సుని చేశారు. వీరి తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై జయ విజయ మీకు ఏ వరం కావాలో కోరుకోండి అనగా, స్వామి మాకు మీకు మించిన వరం అనేది ఏదీ లేదు. మాకు నిత్యం మీ దర్శనం అయ్యేలాగా మీకు దగ్గరలో ఉండే విధంగా మాకు వరం అనేది ఇవ్వండి స్వామి అని విష్ణువుని కోరుకగా ఆ విష్ణువు మా వైకుంఠానికి మీరు ద్వారపాలకులుగా ఉండడానికి అనుమతిని ఇస్తున్నానని ఇక్కడ జయ విజయులకి తెలియచేశారు. ఇంకా అప్పటి నుండి వైకుంఠానికి జయ విజయులు ద్వారపాలకులుగా కొనసాగుతున్నారు. ఇంకా ఒకానొక సమయంలో విష్ణువు జయ విజయ మేము ఏకాంతాన్ని కోరుకుంటున్నాం, మా ఏకాంతానికి భంగం కలగకుండా మీరు చూసుకోండి అని చెప్పి వైకుంఠం లోపలికి వెళ్లారు. అదే సమయంలో సరస్వతి పుత్రులైన కొంతమంది పిల్లలు వైకుంఠానికి విష్ణు దర్శనం కోసం వస్తారు. అది చూసిన జయ విజయులు వారిని ఆపేశారు. ఈ పిల్లలు అలాగే జయ విజయుల మధ్య మాట పెరిగి ఆ పిల్లలు ఈ జయ విజయులని మీరు ఈ దేవలోకానికే అసలు రాకుండా త్వరలోనే బహిష్కరణకి గురవుతారని శాపాన్ని పెట్టి వెళ్లిపోతారు. అది విన్న జయ విజయులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అనేది చెప్పగా, విష్ణువు నేను ఏకాంతంలో ఉన్నప్పుడు వారు వచ్చారనే సమాచారాన్ని నాకు ఇవ్వాలి కదా, మీ శాపం నుండి నేను విముక్తి చేయలేను, కానీ ఈ శాపానికి కొద్దిగా విముక్తిని తగ్గించగలను. మీరు మాకు 6 యుగాలు, దీనికి 2 షరతులు అనేవి ఉన్నాయి. మీరు 6 యుగాలు మాకు పూర్తిగా దూరంగా ఉండాలి, లేదా రెండవది మీరు 3 యుగాలు మాకు శత్రువులాగా జన్మించి నాతో యుద్ధం చేసి మీరు మరణించిన తర్వాత మీరు 4వ యుగంలో మళ్ళీ తిరిగి ద్వారపాలకులుగా వస్తారని విష్ణు చెప్పాడు. అది విన్న ఈ జయ విజయులు, స్వామి 6 యుగాలు మీకు దూరంగా మేము ఉండలేము, ఈ 3 యుగాలు కూడా మీకు శత్రువులాగా మేము పుట్టి మీ చేత వధించబడతాం, మాకు అది అదృష్టంగా భావిస్తాం, మాకు ఆ 2వ వరాన్ని ఇవ్వండి స్వామి అని విష్ణువుని కోరుకోగా, విష్ణువు ఆ శాపాన్ని తగ్గిస్తూ 3 జన్మల పాటు తన శత్రువుగా ఉండే విధంగా వరాన్ని ఇస్తాడు. దానివల్లనే రామాయణంలో ఈ జయ విజయులు రావణాసురుడుగా ఒకరు, కుంభకర్ణుడుగా ఒకరు జన్మిస్తారు. అలాగే వివిధ యుగాల్లో కూడా కంసుడు హిరణ్యకశిపుడుగా కూడా వీరు జన్మించి విష్ణుమూర్తి రూపంలో ఉండే కృష్ణుడు శ్రీరాముడు రూపంలో వధించబడతారు. రావణుడికి శాపం వల్లనే శ్రీరాముడితో యుద్ధం అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, రావణాసుడు గొప్పవాడా చెడ్డవాడా?